తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకేమైంది ధారావాహిక వింటున్నామండి. రచన ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా పేరు మధుమతి. నేను మీ అన్నయ్య కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి స్నేహితులం. అలా ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకొని ప్రేమించడం మొదలుపెట్టాం. కానీ ఒకరోజు అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సిద్ధుకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ విషయం చెబుదామని అనుకున్నాం. కానీ ఈలోగా ఇలా తెలిసిపోయింది. పర్లేదులే, మేము సిద్ధుకు చెప్పకుండా హైదరాబాద్ రావడం ఒకందుకు మంచిదే జరిగింది. మీ పెళ్లి విషయం బయటపడింది. నిజానికి మేము ఎందుకు వచ్చామంటే శ్వేతకు ఒక మంచి సంబంధం కుదిరింది. ఊర్లో మన కుటుంబానికి తెలిసిన అబ్బాయే. ఒకసారి ఆ విషయం మాట్లాడదామని, అలాగే సిద్ధుని చూసి చాలా రోజులైందని ఇలా వచ్చాం అంటూ అమ్మ వాళ్ళు రావడానికి గల కారణం చెప్పింది. ఇంతకీ మీ అమ్మా నాన్నలకు ఈ విషయం తెలుసా అని అడిగింది. నాకేం చెప్పాలో తెలియడం లేదు. అసలు ఈ మధుమతి ఎవరో కూడా తెలీదు. ఇంకా వాళ్ళ అమ్మా నాన్నల గురించి అంటే ఏం చెప్పాలి? మా ఇంట్లో మా పెళ్లి విషయం తెలిసిపోయింది. అందుకే నన్ను ఇంట్లో నుంచి బయటకు తరిమేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక సిద్ధు దగ్గరకు వచ్చాను అంటూ అప్పటికప్పుడు నోటికి వచ్చిన అబద్ధం చెప్పేశాను. సరే, బాధపడకమ్మా. ఇంతకీ మా సిద్ధు ఎక్కడికి వెళ్ళాడు? ఉదయం నుంచి తన కోసం చూస్తున్నాం. నిన్న ఉదయం వెళ్ళినవాడు రూమ్కి కూడా రాలేదంట. ఏమో, నాకు కూడా తెలీదు. సరేలేమ్మా, ఏదైనా పని మీద వెళ్ళాడేమో. సాయంత్రంలోగా వచ్చేస్తాళ్లే. ఇంతకీ నా మనవరాలి పేరేంటి? ఆరాధ్య. అమ్మ పాపని చేతిలోకి తీసుకొని ఆడిస్తోంది. అమ్మా, పాప ముక్కు చూసావా? అచ్చం నీలాగే ఉంది. అవును, ఇంకా ఆ కళ్ళైతే మీ నాన్నగారి పోలికే అంటూ నా వైపు చూసి నవ్వారు. నాకు పుట్టని బిడ్డలో నా తల్లిదండ్రుల పోలికలు కనిపిస్తున్నాయని అంటుంటే ఏదోలా ఉంది. సహజంగా పిల్లల్ని మనవాళ్ళు అని అనుకుంటే తెలియకుండానే వాళ్ళల్లో మనకు సంబంధించిన వాళ్ళ పోలికలు కనిపిస్తాయేమో. అదంతా మనం చూసే కళ్ళల్లో దాగిన ప్రేమ వల్ల కాబోలు. ఇంతలో నాకొక సందేహం వచ్చింది. ఇప్పుడు నా మెడలో తాళి లేదు. అమ్మకేమో పెళ్ళయింది అని చెప్పాను. పొరపాటున వీళ్ళు కానీ చూశారు అంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఎలా అయినా సరే ఏదో ఒకటి చేయాలి అని అనిపించింది. ఇంతలో అమ్మ, శ్వేత, వంట చేయడానికి కూడా ఇంట్లో సరుకులు ఏమీ లేవు. అలా బజారుకు వెళ్ళి కావలసినవి అన్నీ కొనుక్కొని రాపో. ఇదే సరైన అవకాశం అనిపించింది. నేను వెళ్తాను. ఇక్కడంతా తనకు కొత్త కదా. నాకు ఇక్కడి షాపులు బాగా తెలుసు కాబట్టి నేను వెళ్ళి కొనుక్కొని వస్తానమ్మా. నేను ఆ మాట అనగానే అమ్మ, శ్వేత ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు అర్థమైంది వాళ్ళ చూపుకు అర్థం. అలవాట్లో పొరపాటున అమ్మ అని పిలిచేశాను. వెంటనే తేరుకొని, క్షమించండి అత్తమ్మ అనబోయి అమ్మ అనేశాను. పర్వాలేదులేమ్మా, కోడలంటే ఇంకో కూతురేగా. నన్ను అమ్మ అని పిలువు. ఆ పిలుపే బాగుంది. ఆ మాటతో అమ్మ మీద అప్పటిదాకా ఉన్న గౌరవం రెట్టింపయింది. ఒక్కదానివే ఏం వెళ్తావు గాని తోడుగా శ్వేతను కూడా తీసుకుని వెళ్ళు. నేను ఆరాధ్యతో ఆడుకుంటూ ఉంటాను. సరే అని నేను శ్వేత ఇద్దరం నడుచుకుంటూ బయటకొచ్చాం. దగ్గరలో ఉన్న డీమార్ట్కి వెళ్ళి ఇంటికి కావాల్సినవి అన్నీ కొనుక్కున్నాం. తర్వాత బిల్లు కోసం లైన్లో నుంచున్నాను. క్యూ చాలా పెద్దగా ఉంది. ఇంతలో ఎవరో పెద్ద మనిషి, బహుశా మా నాన్న వయసు ఉండొచ్చేమో, ఇక్కడ నిలబడమ్మా అంటూ తన ముందు చోటు ఇచ్చాడు. అమ్మయ్య అనుకొని అక్కడ నిలబడ్డాను. ఇంతలో తన చెయ్యి నా నడుమును తాకింది. వెంటనే వెనక్కి చూశాను. ఆయన ఎక్కడో చూస్తున్నాడో. పొరపాటున తగిలిందేమో అని మౌనంగా ఉండిపోయాను. మళ్ళీ ఇంకోసారి తగిలించాడు. కావాలని అలా చేశాడని అర్థమైంది. నా తండ్రి వయసు ఉన్న ఆయన అలా తాకడం నాకు తేళ్ళు జర్రులు పాకినట్టు అనిపించింది. ఉదయం బస్సులో ఇప్పుడు ఇలా. ప్రతి చోట అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారో. అమ్మాయిలా మారి ఒక్కరోజు గడిపితే గానీ అర్థం కాలేదు. ఇంకా తట్టుకోవడం నా వల్ల కాక వెనక్కి తిరిగి వాడి చెంప పగిలేలా ఒక్కటిచ్చాను. దెబ్బకు అక్కడున్న వాళ్ళందరూ మా వైపు చూశారు. వాడికి తల కొట్టేసినట్టు అయింది. సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. ఏంటి వదినా అలా కొట్టావు అంది శ్వేత. మరేం చేయమంటావు? వాడు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఉండమంటావా? నిజంగా నీకు చాలా ధైర్యం వదినా. అయినా అలాంటి విధవులందరికీ సమాధానం చెప్తూ వెళ్తే ఆడదాని జీవితంలో సగం రోజులు కొట్టడానికే సరిపోతాయేమో. అలా అని
మౌనంగా ఉండిపోతే వాడికి ఇలాగే ఇంకొకరితో ప్రవర్తించడానికి మనమే ధైర్యం ఇచ్చినట్టు అవుతుంది. నా మాటకు ఇంక శ్వేత మౌనంగా ఉండిపోయింది. తర్వాత బిల్లు కట్టేసి ఇంటికి బయలుదేరాం. దారిలో నాకొక గోల్డ్ షాప్ కనిపించింది. వెంటనే శ్వేతని పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ షాప్లో కూర్చోమని చెప్పి నేను లోపలికి వెళ్ళాను. ఏం కావాలి మేడం అంటూ నవ్వుతూ ఒకడు వచ్చి అడిగాడు. తాళి కావాలి. ఎవరికి మేడం? నాకే. నా సమాధానం విని ఆశ్చర్యపోయాడు. తర్వాత తేరుకొని నన్ను తీసుకొని వెళ్ళి రకరకాల డిజైన్లు చూపించాడు. అందులో ఒక తాళి నచ్చి చేతిలోకి తీసుకున్నాను. రేట్ ఎంత అని అడిగితే చాలా ఎక్కువ చెప్పాడు. నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు అనిపించింది. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నా చేతికి ఉన్న గాజులు కనిపించాయి. చెక్ చేస్తే అది బంగారమే అని తేలింది. అమ్మయ్యా అనుకొని గాజులు ఇచ్చి కొంచెం డబ్బు కట్టి తాళి కొన్నాను. ఇంతకీ మీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు మేడం అని నవ్వుతూ అడిగాడు. ఈ క్షణమే అంటూ వాడి ముందే నా తాళి నేనే నా మెడలో వేసుకున్నాను. వాడు షాక్తో నోరు తెరిచి ఉండిపోయాడు. నిజమే, ప్రపంచంలో తనకు తానే తాళి కట్టుకున్న అమ్మాయిని చూడటం వాడు ఇదే మొదటిసారి అనుకుంటా. కానీ ఏం చేద్దాం, నా భర్త నేనే, నా భార్య నేనే. నా ఆత్మ ఏమో సిద్ధుది, శరీరం ఏమో మధుమతిది. చెప్పినా ఈ ప్రపంచం నమ్మదు. అలా ఆలోచిస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈసారి షాక్తో నేను నోరు తెరవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎదురుగా శ్వేత. ఇప్పుడు తనకు ఏమని చెప్పాలి? అప్పుడే షాప్లోని రేడియోలో నుంచి నా పరిస్థితికి అద్దం పట్టేలా ఒక పాట వస్తుంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. కేరళ. సిద్ధులా మారిన మధు ఏం చేస్తుందో చూద్దాం. అబ్బాయిగా మారిపోయాక తనకు ప్రపంచం మొత్తం కొత్తగా అనిపిస్తోంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి స్వేచ్ఛగా తిరుగుతోంది. ఎంత రాత్రి అయినా సరే దేనికి భయపడాల్సిన పని లేదు. రోడ్డు మీద వెళ్తుంటే నోరు తెరిచి చూసే కొన్ని వేళ కామ కళ్ళని దాటి వెళ్లాల్సిన పని లేదు. కాబట్టి అంతా సంతోషంగా అనిపిస్తోంది. కానీ అప్పుడప్పుడు ఆరాధ్య గుర్తుకొస్తోంది. వెంటనే ఆ సీక్రెట్ కెమెరాతో తను ఎలా ఉందా అని చూస్తుంది. ఆ కెమెరాలో కేవలం వీడియో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి అసలు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియడం లేదు. కానీ అక్కడ తనకు పెళ్లి చేసేశారు అని తెలిసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ సిద్ధు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి నవ్వొస్తుంది. స్వేచ్ఛగా ఉన్న తన జీవితం జైలు జీవితంలా మారిపోవడానికి పరోక్షంగా కారణమైన సిద్ధుకి ఈ మాత్రం కావాల్సిందే అని తనను తాను సమర్థించుకుంది. ఆ రోజు ఆదివారం కావడంతో పబ్కి వెళ్దామని అనుకుంది. తన స్నేహితులు చెప్పడమే కానీ ఇప్పటిదాకా వెళ్ళింది లేదు. వెళ్తాను అని ఒకసారి వాళ్ళ నాన్న సూర్యనారాయణ గారిని అడిగితే కోపంగా చూశారు. ఆ చూపుకే భయపడి మళ్ళీ అడగడం మానేసింది. ఇప్పుడు తన జీవితం తనకు వచ్చింది కదా, వెళ్దామని అనుకుంది. తను వెంట తెచ్చుకున్న కార్డుల ద్వారా డబ్బులు డ్రా చేద్దామని ఏటీఎంకి వెళితే కార్డులు బ్లాక్ అయ్యాయి అని మెసేజ్ వచ్చింది. అన్ని కార్డులకు అదే మెసేజ్. అంటే తను కనపడటం లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా చేసి ఉంటారని అర్థమైంది. ఒక్కసారి తనతో పాటు డబ్బులో మిగిలింది లెక్క పెట్టింది. ఒక 5,000 ఉన్నాయి అంతే. తెచ్చింది మొత్తం ఫ్లైట్ ఛార్జీలకు ఇక్కడి ఖర్చులకే అయిపోయింది. అయినా మగాడిగా మారిపోయాను అని ఆనందపడుతూ తర్వాత ఎలా బ్రతకడం అని ఆలోచించకుండా వచ్చేసింది. ఇప్పుడెలా అని చాలాసేపు ఆలోచించింది కానీ మార్గం కనిపించలేదు. ముందైతే పబ్బుకు పోదాం, మిగతావి తెల్లారాక చూసుకుందాం అని అనుకొని హోటల్ నుంచి బయటకొచ్చింది. హోటల్కి దగ్గరలోనే ఒక పబ్బు ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. లోపలికి అడుగు పెడుతుంటే అక్కడే ఉన్న బౌన్సర్లు ఆపేశారు. ఎందుకు అని అడిగితే లోపలికి కేవలం జంటలు మాత్రమే వెళ్ళాలి అని చెప్పారు. మరి అదేంటి, సింగిల్గా వచ్చిన అమ్మాయిలు లోపలికి వెళ్తున్నారు కదా? సింగిల్ అమ్మాయిలు లోపలికి వెళ్ళొచ్చు సార్, అబ్బాయిలకు కాదు. నేను కూడా అమ్మాయినే అని అందామనుకొని తను ఇప్పుడు సిద్ధులా ఉన్న మధుమతి అని గుర్తొచ్చి ఆగిపోయింది. మౌనంగా అక్కడి నుంచి వచ్చేసింది. అబ్బాయిగా మారితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకున్నా. వెళ్ళాలనుకుంటున్న పబ్బుకు కూడా వెళ్ళలేకపోతున్నాను. రూపం మారినా దరిద్రం వదలలేదనుకుంటా అని ఆలోచిస్తూ కొంచెం దూరంలో ఉన్న పార్కులో కూర్చుంది. కాసేపటికి అక్కడికి ఒక అందమైన అమ్మాయి మొహం పట్టనంత మేకప్ వేసుకొని తన పక్కనే వచ్చి కూర్చుంది. మెల్లగా అటువైపు చూస్తే అదేదో సెంటర్ ఫ్రెష్ యార్డ్లో లాగా పళ్ళు మొత్తం బయటకు కనిపించేలా నవ్వింది. ఆ పిల్ల తనను చూసి ఎందుకు నవ్వుతోందో మధుమతికి అర్థం కాలేదు. కాసేపటికి మెల్లగా ఆ అమ్మాయి వచ్చి తన ప్రక్కన కూర్చుంది. బాగున్నానా అని అడిగింది. హా అని తల ఊపింది.
2000 అని తన మొహం చూపిస్తూ అంది. నిజమే, ఆ మొహానికి మేకప్ వేయాలంటే ఆ మాత్రం ఖర్చవుతుంది. ఆ మాటకు వచ్చినావిడ కోపంతో ఎర్రగా మారిపోయింది. నేను చెప్పింది నా మేకప్ ఖర్చు కాదు, నా రేటు అంటున్నా. మధుమతికి ఏమీ అర్థం కాలేదు. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని ఇలా అడగడం ఏంటి? కాసేపటికి అర్థమైంది. ఇప్పుడు నేను సిద్ధులా ఉన్నా కదా, అందుకని ఇలా అడిగింది అనుకుంటా. చిచి, నేను అలాంటి వాడిని కాదు. అయినా అమ్మాయిలతో ఆ పనులేంటి? ఓహో, నువ్వు ఆ టైపా? అయితే మా అన్నని పిలుస్తా ఉండు అంటూ అన్నయ్య అన్నయ్య అని గట్టిగా పిలిచింది. దూరం నుంచి వాళ్ళ అన్నయ్య మా వైపు రావడం మొదలుపెట్టాడు. వీళ్ళ కుటుంబం మొత్తం ఇదే బిజినెస్ అనుకుంటా. ఇదేదో ఫ్యామిలీ ప్యాక్ ఉన్నట్టుందే. మధుమతిలో కంగారు మొదలైంది. కాసేపు ఇక్కడే ఉంటే బ్రతుకు కుక్కలు చింపిన విస్తరైపోతుందని అర్థమైంది. మెల్లగా లేచి వెనక్కు తిరిగి చూడకుండా హోటల్ వైపుకు పరిగెత్తింది. హైదరాబాద్ సిద్ధు పరిస్థితి. నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. నా బ్రతుక్కి నేనే భార్య, నేనే భర్త. చివరికి నా తాళి నేనే కట్టుకున్నాను. అలా తాళి మెడలో వేసుకుని వెనక్కి తిరిగి చూస్తే శ్వేత ఎదురుగా నిలబడి ఉంది. తన కళ్ళల్లో ఏం జరుగుతుందా అని ఆశ్చర్యం. నేను షాక్తో అలాగే ఉండిపోయాను. తనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏంటి వదినా, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ అనుమానంగా అడిగింది. ఏం లేదు, మీ అన్నయ్య కట్టిన మంగళసూత్రం మెరుగు పెట్టమని నిన్న ఇచ్చాను. ఇప్పుడు తీసుకుందామని ఇటు వచ్చాను, అంతే. నా మాటలకు తను నమ్మనట్టు మొహం పెట్టింది. ఇంకా ఏదో అడగడానికి నోరు తెరవబోయింది. కానీ ఎక్కువసేపు ఇక్కడే ఉండడం మంచిది కాదు అని అనిపించి, పదా, అక్కడ ఆరాధ్య నా కోసం ఏడుస్తూ ఉంటుంది, త్వరగా వెళ్దాం పదా అని తనని కంగారు పెట్టి ముందుకు కదిలాను. నా వెనుక ఉన్న బంగారు షాపు వాడు మాత్రం ఏం జరిగిందో అర్థం కాక జుట్టు పీక్కోవడం అద్దంలో నుంచి కనిపించింది. అమ్మయ్యా, ఎలాగోలా దొరికిపోకుండా కవర్ చేసుకున్నాను అనుకుంటూ ఇంటికి వచ్చాం. నేను అనుకున్నట్టుగానే ఆరాధ్య ఏడుస్తూ కనిపించింది. తనని అలా చూడగానే ఎందుకో నా మనసంతా ఏదోలా అయింది. తనని ఎత్తుకొని దగ్గరకు తీసుకున్నాను. నన్ను చూడగానే తను ఏడుపు ఆపేసింది. అప్పుడు కొంచెం కుదుటపడ్డాను. ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ సిద్ధుది అయినా సరే, బయట ఉన్న రూపం మాత్రం మధుమతి గారిదే కదా. ఈ శరీరం అమ్మ ప్రేమను ప్రతిక్షణం నాకు కొత్తగా పరిచయం చేస్తోంది. బిడ్డ ఏడిస్తే అమ్మ మనసు ఎలా ఉంటుందో నాకు అర్థమయ్యేలా చేసింది. పాపకు పాలు పట్టించి తనతో ఆడుకుంటూ ఉన్నాను. సరిగ్గా అప్పుడే శ్వేత బెడ్రూమ్లోకి వచ్చింది. డ్రెస్ మార్చుకోవడానికి తయారైంది. అది చూడగానే శ్వేత ఆపో అని గట్టిగా అరిచాను. ఏమైంది వదినా? బట్టలు బాత్రూంలోకి వెళ్ళి మార్చుకో. ఇందులో ఏముంది, నువ్వు నేను ఇద్దరం అమ్మాయిలే కదా. తనకు ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇద్దరం అమ్మాయిలం అయినా సరే ఇలా బాగోదు, కావాలంటే నువ్వు ఇక్కడే మార్చుకో, నేను మళ్ళీ వస్తా. నా వైపు తను విచిత్రంగా చూసింది. నేను ఇంకా అక్కడ ఉండలేక పాపనెత్తుకొని హాల్లోకి వచ్చేశాను. ఒక్క క్షణం నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఎందుకో ఏదో తప్పు చేస్తున్న భావన మనసులో కలుగుతోంది. అమ్మకు చెల్లికి ఎలా నిజం చెప్పాలి? అసలు నేను జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా? నా పరిస్థితి ఏంటి అంటూ కొన్ని వందల ప్రశ్నలు నన్ను చుట్టుముట్టాయి. ఎందుకో తెలియదు కానీ కళ్ళల్లో మెల్లగా కన్నీరు చెంప మీదకు జారింది. అప్పుడే ఆరాధ్య నవ్వుతూ తన చిట్టి పొట్టి చేతులతో నా చెంప మీద కన్నీటిని తుడుస్తున్నట్టుగా తడిమింది. ఇంత చిన్న వయసులోనే అమ్మ బాధ ఈ చిట్టి తల్లికి అర్థమైందా అని ఆనందం వేసింది. తనను ప్రేమగా గుండెలకు హత్తుకున్నాను. తర్వాతి రోజు మళ్ళీ హౌస్ ఓనర్ ఇంటికి వచ్చాడు. ఏమ్మా, సిద్ధు ఇంటికొచ్చాడా? వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకురా అని మనసులోనే అనుకుని బయటికి మాత్రం నవ్వు నటిస్తూ రాలేదంకుల్ అని సమాధానం చెప్పాను. నాకు తెలుసు వాడు రాడమ్మా. ఏమంటున్నారన్నయ్య గారు అంటూ అమ్మ కంగారు పడుతూ అడిగింది. మీకు ఇంకా అర్థం కాలేదా? ఏముంది, ఈ అందమైన అమ్మాయి కనిపిస్తే మాటల్లో పెట్టి ప్రేమలో పడేశాడు. ఇప్పుడు అవసరం తీరిపోయింది, ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలోనే ఈ అమ్మాయి ఇంటికి రావడం చూసి ఉంటాడు. ఇదేదో తన మెడకు చుట్టుకునేలా ఉందని అర్థమై రాత్రికి రాత్రి జెండా ఎత్తేశాడు. ఆ మాట వినగానే అమ్మ ఏడుస్తూ క్రింద కూర్చుంది. వెంటనే నేను చెల్లి తన దగ్గరకు వెళ్ళాం. తనకు నీళ్లు తాగించి కుర్చీలో కూర్చోబెట్టాం. ఆ ఓనర్ని చంపేద్దామన్నంత కోపం వచ్చింది. ఇప్పుడు ఏమాత్రం తప్పు చేసినా అమ్మని ఇంకా ఎక్కువ బాధ పెట్టాల్సి వస్తుంది అని మౌనంగా ఉండిపోయాను. కాసేపటికి అమ్మ తేరుకుంది. నా కొడుకు అలాంటి వాడు కాదు,
వాడికి ఆస్తులు అంతస్తులు ఇవ్వలేదు, కానీ విలువలు నేర్పించాం. తొక్కలో విలువలు. ఈ కాలంలో విలువలకు కూడా విలువ కట్టి అమ్మేస్తున్నారు. మీ అబ్బాయి కూడా అంతే. ఒక్కసారి దేవుడు నన్ను మళ్ళీ సిద్ధులా మార్చేస్తే వీడి పీక పిసికేయాలని ఉంది. ఇంతకీ మీరు ఏం చెప్తున్నారు అంటూ కోపంగా తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాను. ఏముంది, తను కనిపించడం లేదు అని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీసులే ఎక్కడున్నా వెతికి తీసుకొని వస్తారు కదా. నా కొడుకు అలాంటి తప్పుడు పనులు ఎప్పటికీ చెయ్యడు. ఎక్కడో ఏదో సమస్యలో ఉండి ఉంటాడో, అందుకే రాలేకపోయాడేమో అంటూ అమ్మ కళ్ళనీళ్లతో అంది. ఏమోనమ్మా, నేను చెప్పాల్సింది చెప్పాను. అటుపై మీ ఇష్టం ఇంకా అంటూ పచ్చని మా ఇంట్లో అగ్గిపుల్ల వెలిగించి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాక బెడ్రూమ్లో పడుకున్నాను, కానీ నిద్ర రావడం లేదు. చాలాసేపు ఆలోచించాను. ఓనర్ చెప్పినట్టు చేయడమే మంచిదేమో అనిపించింది. నేను మధుమతి గారిలాగా మారిపోయినట్టే మధుమతి గారు కూడా నాలాగా మారిపోయిందేమో. ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులే ఆవిడని వెతికి తీసుకొని వస్తారు కదా. అసలు మధుమతి గారిని కలిసి అసలు ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు కదా అని అనిపించింది. ఇవన్నీ జరగాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఒక్కటే మార్గం. రేపు ఉదయమే వెళ్ళి ఇవ్వాలి. ప్రపంచంలో తను కనపడడం లేదు అని తానే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం బహుశా నేనేనేమో. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆరాధ్య గట్టిగా ఏడ్చింది. ఎందుకు అలా ఏడుస్తోందో అర్థం కాలేదు. అమ్మ చెల్లి లేచి మా దగ్గరకు వచ్చారు. ఆకలిస్తుందేమో అని పాలు పట్టించడానికి చూశాను, కానీ తాగడం లేదు. ఏడుపు ఇంకా ఎక్కువైంది. చిన్నగా తన నోట్లో నుంచి నురుగు రావడం మొదలైంది. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. తనని భుజాన వేసుకొని హాస్పిటల్ కోసం పరిగెత్తాను. నా వెంటే అమ్మ చెల్లి కూడా వచ్చారు. ఆటో ఆపి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోనివ్వమని చెప్పాను. ఆరాధ్య ఏడుపు ఆపేసింది, కానీ స్పృహ లేకుండా ఉండిపోయింది. నాకెందుకో గుండె ఆగినంత పనైంది. నా కళ్ళల్లో కన్నీటి వర్షం మొదలైంది. తనకి ఏమీ అవ్వకూడదు అని మనసులోనే గుర్తొచ్చిన ప్రతి దేవుడికి మొక్కుకున్నాను. కాసేపటికి ఒక హాస్పిటల్కి వచ్చాం. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాం. డాక్టర్లు తనని లోపలికి తీసుకుని వెళ్ళారు. మేం బయటే ఆగిపోయాం. లోపల ఏం జరుగుతోందో అని టెన్షన్గా ఉంది. ఆరాధ్యని కలిసి 2 రోజులే అయింది, కానీ తనని ఆ పరిస్థితిలో చూస్తుంటే నా కన్న బిడ్డకి ఇలా జరిగిందా అన్నంత బాధ కలుగుతోంది. కాసేపటికి డాక్టర్లు బయటకు వచ్చారు. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. ఆ పాపకి ఏమైందో అర్థం చేసుకోవడానికి మాకు కొంచెం సమయం పట్టేలా అనిపించింది, కానీ సరిగ్గా అప్పుడే ఎవరో ఫోన్ చేసి పాప జబ్బు ఏంటో చెప్పి కొన్ని మందులు వాడమని చెప్పారు. వాళ్ళు చెప్పిన ఇంజెక్షన్ వేయగానే పాప సెట్ అయింది. ఇప్పుడు మీరెళ్ళి చూడవచ్చు అని చెప్పగానే అమ్మ చెల్లి లోపలికి వెళ్ళిపోయారు. డాక్టర్, ఇంతకీ ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? లేదండి, వాళ్ళ వివరాలు ఏమీ చెప్పలేదు. కేవలం వాళ్ళ పేరు మాత్రం సిద్ధు అని చెప్పారు. ఆ మాట వినగానే నేను షాక్తో అలాగే ఉండిపోయాను. అంటే ఎవరో నన్ను పాపను గమనిస్తున్నారు. అదెలా సాధ్యం? నా వెనుక నాకు తెలియకుండా ఏదో కథ నడుస్తోంది అని అనిపిస్తోంది. ఎలాగైనా నిజమేంటో కనిపెట్టాలి. కేరళ సిద్ధులా మారిన మధు. అప్పుడే పడుకుందామని మధు బెడ్ మీదకు ఎక్కింది. మనసులో ఏవేవో ఆలోచనలు. జేబులో డబ్బులు తక్కువగా ఉన్నాయి. వెంట తెచ్చుకున్న కార్డులు పని చేయడం లేదు. రేపు ఎలా గడపాలో ఏంటో అర్థం కావడం లేదు. ఒకసారి ఆరాధ్యాన్ని చూడాలని అనిపించింది. మొబైల్ తీసి యాప్ ఓపెన్ చేసింది. అప్పుడే పాప ఏడవడం చూసింది. నోట్లో నుంచి నురుగ కూడా వస్తోంది. పాపకు వెంటనే ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, లేకపోతే తన ప్రాణాలకే ప్రమాదం. ఇక్కడ మధుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాళ్ళు చేతులు ఆడటం లేదు. అక్కడున్న సిద్ధుకి ఈ ఇంజెక్షన్ వివరాలు ఎలా చెప్పాలి? సిద్ధు దగ్గర ఫోన్ కూడా లేదు. సరిగ్గా అప్పుడే సిద్ధు పాపను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం గమనించింది. ఆ హాస్పిటల్ పేరు గూగుల్లో వెతికితే నెంబర్ దొరికింది. వెంటనే వాళ్లకు ఫోన్ చేసి ఇది పాప పరిస్థితి, వెంటనే ఈ మెడిసిన్ వాడండి అని చెప్పింది. ఆరాధ్య ఉన్న పరిస్థితి, ఫోన్లో మధు చెప్పిన సిమ్టమ్స్ రెండు ఒకటే అవడంతో తను చెప్పినట్టుగానే పాపకు ఆ ఇంజెక్షన్ వేశారు. అలా త్రుటిలో ప్రాణాపాయం నుంచి ఆరాధ్య బయటపడింది. అది చూసిన తర్వాత ఇక్కడ మధు మనసు కొంచెం స్థిమితపడింది. కానీ తన మీద తనకు కోపం వచ్చింది. ఒకవేళ ఇప్పుడు ఆరాధ్యకి ఏమైనా జరిగితే తట్టుకోలేకపోయేదాన్ని. జీవితాంతం ఆ బరువు మోయాలి. నేను స్వేచ్ఛగా బ్రతకాలి అనే స్వార్థంతో, సిద్ధు పాపను బాగా చూసుకోగలడు అనే నమ్మకంతో
ఇలా వచ్చేసాను, కానీ పాప పక్కన నేను ఉండటం చాలా అవసరం అనిపిస్తుంది. ఇప్పుడెలా అని తీవ్రంగా ఆలోచించసాగింది మధు. హైదరాబాద్. మధులా మారిన సిద్ధు. డాక్టర్ చెప్పిన మాట వినగానే నాకు షాక్ తగిలినట్టు అనిపించింది. అంటే నన్ను, ఆరాధ్యను మాకు తెలియకుండా ఎవరో గమనిస్తున్నారు. అది ఎవరు, ఎందుకు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. తర్వాత లోపలికి వెళ్ళాను. ఆరాధ్య ప్రశాంతంగా పడుకుంది. తనని ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకున్నాను. తన హృదయ చప్పుడు విని అప్పటిదాకా కంగారు పడిన నా గుండె కొంచెం కుదుటపడింది. తర్వాత డాక్టర్లు, ఇక మీదట ఎప్పుడైనా ఇలా జరిగితే ఈ మందులు వాడండి, మీరిక ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పడంతో అందరం ఇంటికి వచ్చేసాం. రాత్రంతా పాప గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకున్నాను. తన మీద చెయ్యి వేసి పడుకుంటే ఎందుకో నాకు చాలా ధైర్యంగా అనిపించింది. బహుశా ప్రతి తల్లికి ఇలాగే ఉంటుందేమో. ఉదయం లేవగానే రాత్రి నేను అనుకున్నట్టుగానే అమ్మ దగ్గరకు వెళ్ళి సిద్ధు కనపడటం లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పాను. ఏంటి మధు, నువ్వు కూడా సిద్ధుని నమ్మడం లేదా? అలా కాదమ్మా, ఒకవేళ సిద్ధు ఎక్కడైనా ఏదైనా ప్రమాదంలో ఉన్నాడేమో అనిపిస్తోంది. అదే నిజమైతే పోలీసులు తనని కాపాడుతారు కదా. నా మాటకు అమ్మ ఆలోచనలో పడింది. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది, అలాగే చేద్దాం అని అంది. తర్వాత అమ్మని పాపని చూసుకోమని చెప్పి నేను, శ్వేత ఇద్దరం పోలీస్ స్టేషన్కి వచ్చాం. నేరుగా అక్కడున్న ఎస్ఐ దగ్గరకు వెళ్ళాం. ఏమైందమ్మా, ఏంటి మీ సమస్య? ఈ ఫోటోలోని అబ్బాయి కనిపించడం లేదు సార్ అంటూ నా ఫోటో నేనే ఇచ్చాను. ఎవరితను, మీకేమవుతాడు? నేను తన భార్యనండి. ఈ అమ్మాయి తన చెల్లెలు. మొన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు. తన దగ్గర ఫోన్ కూడా లేదు. మాకెందుకో భయంగా ఉంది. మీరేం భయపడకండి, అక్కడ మా రైటర్ ఉన్నాడు, అతనికి పూర్తి వివరాలు ఇచ్చి ఇంటికెళ్ళండి, కనుక్కొని తీసుకొస్తాం. సరే అని రైటర్ దగ్గరికి వెళ్ళి నా వివరాలు నేనే చెప్పాను. తర్వాత ఆయన మాతో మెల్లగా ఇలా అన్నాడు. ఇంతకీ మీది ప్యాసింజర్ కేసా, ఎక్స్ప్రెస్ కేసా, లేక బుల్లెట్ రైల్ కేసా? ఆయన ఏం మాట్లాడుతున్నాడో మాకేం అర్థం కాలేదు. నేను, శ్వేత ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. అంటే ఏంటండి? ప్యాసింజర్ అంటే కేసు రాసుకుంటాం, కానీ మాకు ఖాళీ ఉన్నప్పుడు వెతుకుతాం. అదే ఎక్స్ప్రెస్ కేసు అంటే రోజులో కాసేపు వీలు చేసుకుని వెతుకుతాం. ఇంకా బుల్లెట్ ట్రైన్ కేసు అంటే రోజంతా అదే పని మీద ఉంటాం. అయితే మాది బుల్లెట్ రైలు కేసు సార్. ఓ మంచిది. అయితే ఈ మధ్య డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయాయి, మీరే చూసుకోవాలి. అయినా బుల్లెట్ రైలు నడిచేది కరెంటుతో కదా సార్ అని నా చెల్లెలు అనడంతో ఆయన మొహం మాడిపోయినట్టు పెట్టాడు. తనని ఊరుకో అని సైగ చేసి హ్యాండ్ బ్యాగ్లో నుంచి కొంచెం డబ్బులు తీసి ఆయన చేతిలో పెట్టి, కరెంటు ఛార్జీలు కూడా పెరిగిపోయాయి, ఇది ఉంచండి సార్ అని ఇవ్వబోతే వద్దని అన్నాడు. డబ్బులు అస్సలు వద్దండి, ఈ మధ్య టెక్నాలజీ ఉపయోగించి కెమెరాలు పెట్టి మా గుట్టు రట్టు చేస్తున్నారు, అందుకే మేము కూడా అప్డేట్ అయ్యాం. ఫోన్పే నెంబర్ చెప్తాను, దానికి చేయండి అని అన్నాడు. సార్, నా దగ్గర ఫోన్ లేదండి అని అమాయకంగా అన్నాను. ఈ కాలంలో ఫోన్ లేకుండా బ్రతుకుతున్నారా అని ఆశ్చర్యపోయాడు. ఇంకేం చేస్తాం, ఆ డబ్బులు ఇటివ్వండి అని తీసుకున్నాడు. వాడికేం తెలుసు నా ఫోన్ నీళ్ళల్లో పడి చెడిపోయింది అని. డబ్బులు లేకపోవడంతో రిపేర్ కూడా చేయించలేదు. ఇప్పుడు ఉన్నాయి కదా చేయిద్దామని దారిలో మొబైల్ షాపుకి వెళ్ళి రిపేర్ చేయించి ఇంటికి బయలుదేరాం. ఫోన్ చేతిలోకి వచ్చాక బాగా అనిపించింది. అది లేని ఇన్ని రోజులు శరీరంలో ఏదో భాగం లేనట్టు అనిపించింది. ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళడానికి గేట్ తీశాము. ఇక కసిరే ఎండలు కాల్చునని, మరి ముసిరే వానలు ముంచునని, ఎరుగని కోయిల ఎగిరింది, విరిగిన రెక్కల ఒరిగింది, నేలకు ఒరిగింది, ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది అంటూ పాటలు పెట్టుకొని పళ్ళన్నీ బయట పెట్టి ఇకిలిస్తూ ఇంటి ఓనర్ కనిపించాడు. పక్కనే ఆయన భార్య కూర్చొని ఉంది. ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదూ, ఆయన పేరు పీతాంబరం.
ఏమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి వచ్చారా? హా, ఇప్పుడే ఇచ్చేసి వస్తున్నాం అంకుల్ అంది శ్వేత. ఆ సిద్ధుగాడిని చూస్తే పెద్ద జాదుగాడిలా ఉంటాడు. నువ్వేమో ఇంత అందంగా ఉన్నావు. అసలు ఇలాంటి వాడి మాయలో నువ్వెలా పడ్డావు అని అంటూ పెద్దగా నవ్వేశాడు. ఆ నవ్వు చూస్తుంటే నాకు పిచ్చి కోపం వస్తుంది. ఇదే ఓనర్ నేను రూమ్లోకి చేరిన కొత్తలో నువ్వు మా అబ్బాయిలాగా ఉన్నావు అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి కావలసిన సరుకులు, వాటర్ క్యాన్లు, కూరగాయలు అన్నీ నా దగ్గరే తెప్పించుకునేవాడు. ఇప్పుడు నేను లేనని చెప్పి ఎన్ని మాటలు అంటున్నాడు. చంపేసేంత కోపం వచ్చినా ఏం మాట్లాడకుండా ఇద్దరం మేడ మీదకు వచ్చాం. వదినా, ఆ ఓనరు అన్నయ్య గురించి మరీ దారుణంగా మాట్లాడుతున్నాడు. వాడిని ఏదో ఒకటి చేయాలి అంది శ్వేత. నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు వాడికొక జలకిస్తా చూడు అంటూ ఇందాక రిపేర్ చేయించిన ఫోన్ తీసి వాడి నెంబర్కి ఫోన్ చేశాను. వాడు ఏ ఫోన్ వచ్చినా సరే స్పీకర్ ఆన్ చేసే మాట్లాడతాడు అని తెలుసు. మేడ మీద నుంచి చూస్తే కింద వాళ్ళేం చేస్తున్నారో కనిపిస్తుంది. నా ఫోన్ రాగానే నేను అనుకున్నట్టుగానే ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేశాడు. హలో పీతాంబరం డార్లింగ్, ఏం చేస్తున్నావు? ఆ మాట వినగానే వాడి మొహంలో రంగులు మారిపోయాయి. పక్కనే ఉన్న తన భార్య మొహంలో కోపం కనిపిస్తోంది. హలో, ఎవరు మీరు అంటూ తడబడుతూ అడిగాడు. ఈ మధ్య నన్ను బొత్తిగా మర్చిపోయావు డార్లింగ్. ఫోన్ చేయడమే మానేశావు. ఏదో ఒకటి చేసి నీ భార్యని పుట్టింటికి పంపించేసేయ్. నీకోసం మనం ఎప్పుడూ కలిసే చోట ఎదురు చూస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేశాను. అప్పుడు వాడి భార్య మొహం చూడాలి, భద్రకాళిలాగా మారిపోయింది. అది చూసి పీతాంబరం టీచర్ ముందు కాపీ కొట్టి దొరికిపోయిన పిల్లాడిలా నిలబడ్డాడు. ఆ తర్వాత వాళ్ళ ఆవిడ చేతిలో పీతాంబరానికి కుమ్ముడే కుమ్ముడు. వాడి జుట్టు పట్టుకుని వీపు విమానం మోత మోగిస్తుంటే మాకు ఆనందంతో కడుపు నిండిపోయింది. ఓ 10 నిమిషాల తర్వాత మళ్ళీ వాడి నెంబర్కే ఫోన్ చేశాను. ఈసారి మళ్ళీ ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేశాడు. సారీ అండి, రాంగ్ నెంబర్. ఇందాక వేరే వాళ్ళకి చేయబోయి మీకు చేశాను, క్షమించండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. అప్పుడు చూడాలి వాళ్ళ మొహాలు. అది చూసి నాకు శ్వేతకి కళ్ళల్లో నీళ్లు వచ్చేలా నవ్వుకున్నాం. అనవసరంగా నా గురించి లేనిపోనివి చెప్పినందుకు బాగా అయ్యింది అని అనుకున్నాను. ఆ రోజు రాత్రి అమ్మ అప్పటికే అలసిపోవడంతో హాల్లో పడుకుంది. శ్వేత ఆరాధ్యతో ఆడుకుంటుంది. అప్పుడు గుర్తొచ్చింది తన పెళ్లి విషయం. ఎందుకైనా మంచిది తనతో ఒకసారి దాని గురించి మాట్లాడదాం అనిపించి శ్వేత అని పిలిచాను. చెప్పండి వదినా. ఏమీ లేదు, నీకు పెళ్ళి కుదిరింది అని అత్తయ్య చెప్పింది కదా, అది నీకు ఇష్టమేనా? తను ఒక ప్రాణం లేని నవ్వు ఒకటి నవ్వింది. ఏమైంది శ్వేత అలా ఉన్నావు? అంటే నీకు ఇష్టం లేదా? వదినా, మధ్యతరగతి కుటుంబాల్లో అమ్మాయికి పెళ్ళి అంటే అబ్బాయి వాళ్ళు ఒప్పుకుంటే చాలు. తర్వాత వాళ్ళు అడిగినంత ఇవ్వగలమా లేదా అని మాత్రమే ఆలోచిస్తాం. అంతేకాని అమ్మాయి ఇష్టాలు పట్టించుకునేంత తీరిక ఎక్కడుంటుంది? అలా అంటున్నావేంటి? ఎవరినైనా ప్రేమించావా? ప్రేమ అని కాదు, కానీ మా క్లాస్మేట్ ఒక అబ్బాయి నన్నే చూసేవాడు. తనకు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. మా ఇంట్లో అడిగి చెప్తాను అని మౌనంగా వచ్చేశాను. ఇంతలో అమ్మ ఈ పెళ్ళి కుదిరింది అని చెప్పింది. నేను సరే అన్నాను. ఈ పెళ్ళి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు? అమ్మకు అసలు విషయం చెప్పొచ్చు కదా. ఏమని చెప్పమంటావు వదినా? నా పెళ్లి చేయడం కోసం అమ్మ ఎంత కష్టపడుతోందో నాకు తెలుసు. రోజు కళ్ళారా చూస్తున్నా కదా. రోజు ఎండకు కూలీ పనికి వెళ్తుంది. సాయంత్రం వచ్చాక విస్తరాకులు కుడుతుంది. అప్పుడప్పుడు ఇటుకల బట్టీలో పనిచేస్తుంది. ఒక్కసారి తన చేతులు చూడు వదినా. మా కలలు పండటం కోసం తన చేతికి ఎన్ని కాయలు కాసాయో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడే నా పెళ్ళి కుదిరింది అని కొంచెం సంతోషంగా ఉంది. దాన్ని కూడా లాగేయమంటావా? పోనీ అమ్మ ఒప్పుకుందే అనుకుందాం. ఆ అబ్బాయి వాళ్ళు కొంచెం ధనవంతులు. ఖచ్చితంగా కట్నం కొంచెం ఎక్కువే అడుగుతారు. అది ఇచ్చే స్తోమత మాకుందా? అయినా ఇష్టం, ప్రేమ లాంటివి కూడా డబ్బులోకి ఎప్పుడూ మారిపోయాయి. అలాంటి ఖరీదైనవి మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు కొనలేములే వదినా అంటూ తను పడుకుంది. కానీ నా కళ్ళల్లో మాత్రం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఉద్యోగం లేకుండా అప్పుడప్పుడు సినిమాకు, షికారుకు అమ్మను డబ్బులు అడుగుతుండేవాడిని. అసలు అమ్మకు ఎలా వస్తాయి అని కూడా ఆలోచించలేదు. ఈరోజు చెల్లి నోటి నుంచి అమ్మ పడిన కష్టం వింటుంటే నా గుండె పిండినట్టు అయింది. ఆరాధ్యని ఎత్తుకొని మెల్లగా లేచి అమ్మ దగ్గరకు వచ్చాను. కష్టాలను దాటుతూ కాళ్ళు
కన్నీళ్లను మోస్తూ కళ్ళు అలసిపోయాయేమో ప్రశాంతంగా పడుకుంది. తన కాళ్ళని నొక్కుతున్నాను. ఇన్ని రోజులు నేనెంత తప్పు చేశానా అని బాధేసింది. చిన్నదైనా సరే చెల్లెలు అర్థం చేసుకున్న దాంట్లో సగం కూడా నేను ఆలోచించలేదు అని సిగ్గుగా అనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఎంత కష్టమైనా సరే చెల్లెలు కోరుకున్న వాడితోనే తన పెళ్లి చేయాలి. అమ్మ కాళ్ళు నొక్కుతూ నేను, అమ్మనైనా నన్ను చూస్తూ నా ఒడిలో ఆరాధ్య. తెలియకుండానే నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాం. శ్వేత నోటి నుండి అమ్మ పడుతున్న కష్టం, అమ్మ కోసం తన ప్రేమనే త్యాగం చేయడం తెలుసుకున్న తర్వాత నా మనసంతా ఏదోలా అయింది. ఇప్పటిదాకా నేను ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నానా అని అనిపించింది. ఇవన్నీ నేను మధులా మారాను కాబట్టే తెలిసాయి అనిపిస్తోంది. ఇప్పుడు ఎలా అయినా శ్వేత పెళ్ళి తనకిష్టమైన వ్యక్తితోనే చేయాలి నిర్ణయించుకున్నాను. కానీ దానికోసం డబ్బులు కూడా కావాలి. ఇప్పుడు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నా సర్టిఫికెట్స్ అన్నీ సిద్ధు పేరు మీద ఉంటాయి. కానీ నా రూపమేమో మధులా ఉంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తూనే పడుకున్నాను. ఉదయం లేచే సమయానికి విపరీతమైన కడుపు నొప్పి. అసలు ఎవరో శరీరం మొత్తం మెలి తిప్పినట్టు అనిపిస్తోంది. తట్టుకోలేకపోతున్నాను. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బెడ్ మీద పడుకొని పొర్లుతున్నాను. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. నా జీవితంలో ఇలాంటి నొప్పి ఎప్పుడూ రాలేదు. ఒళ్ళంతా నొప్పులే. భరించలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. లేచి కూర్చోవడం కూడా నా వల్ల అవ్వడం లేదు. నన్ను అలా చూడగానే అమ్మ చెల్లి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది వదినా అని గాబరాగా అడిగారు. కడుపు నొప్పిగా ఉంది అని సమాధానమిచ్చాను. వెంటనే శ్వేత పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో టాబ్లెట్ తెచ్చి ఇచ్చింది. అది వేసుకున్నాక ఇందాకటితో పోలిస్తే కొంచెం నొప్పి తగ్గింది. కానీ ఇప్పటికీ నీరసంగానే ఉంది. కాసేపు నరకం చూసినట్టు అనిపించింది. కాసేపటికి కొంచెం తేరుకొని కూర్చున్నాను. అమ్మ వచ్చి నా పక్కన కూర్చుని నా భుజం మీద చెయ్యి వేసి, బాధపడకమ్మా, ఆడపిల్లగా పుట్టినందుకు ప్రతి నెల మనకి ఇది తప్పదు అంటూ చెప్పింది. నాకు అసలు అమ్మ ఏం చెప్తుందో అర్థం కాలేదు. ప్రతి నెల ఈ నొప్పి రావడం ఏంటి? ఇదిగో వదినా అంటూ ఒక ప్యాకెట్ ఇచ్చింది శ్వేత. ఏంటిది అంటూ అయోమయంగా అడిగాను. కొత్తగా అడుగుతావేంటి వదినా, పీరియడ్ ప్యాడ్స్ అవి అని అంది. ఆ మాట విన్న తర్వాత మెల్లగా అర్థమైంది. ఇందాక నాకు వచ్చిన నొప్పి పీరియడ్స్ వల్లనా? అది వస్తే ఇంత నొప్పిగా ఉంటుందా? సరే వదినా, నువ్వు విశ్రాంతి తీసుకో. ఈరోజు పని మొత్తం, వంట పని, ఇంటి పని మేమిద్దరమే చేస్తాం అంటూ అమ్మ శ్వేత లోపలికి వెళ్ళిపోయారు. నా కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. నేను ఒక్కసారి, అది కూడా 15 నిమిషాలు నొప్పిని తట్టుకోలేకపోయాను. వీళ్ళు ప్రతి నెల ఎలా భరిస్తున్నారు? అప్పుడప్పుడు చెల్లి ఒంట్లో బాగలేదు అని పడుకుంటే, ఎప్పుడు చూడు అలాగే పడుకుంటావు ఏంటి అని ఎగతాళి చేసేవాడిని. ఆ మాటకు తను లేచి పనులు చేసేది. అలాగే కాలేజీకి బైక్లో డ్రాప్ చేయమని అంటే, నాకు వేరే పనుంది, పక్కనే కదా, నడుచుకొని వెళ్ళు అనేవాడిని. ఆ నొప్పితో తను ఎలా పని చేసేదో తలుచుకుంటేనే నా మీద నాకే కోపం వస్తుంది. ఒక్కో రక్తపు బొట్టు నా ప్రాణం బయటకు పోతున్నట్టు అనిపిస్తోంది. ఆ నొప్పి నాకు వస్తే గానీ ఎంత బాధ ఉంటుందో అర్థం కాలేదు. నా కన్నీటి జలపాతం ఆగడం లేదు. ఇంత నొప్పిని భరిస్తూ, బయటకు నవ్వుతూ, ఇంట్లో పనులు చేస్తూ, ఆఫీసులకు వెళ్తూ, అందరికీ అన్నీ సమకూరుస్తూ అసలు ఎలా చేయగలుగుతున్నారు? ఇలా ఆలోచిస్తూ ఉండగానే అమ్మ నాకు కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. తను రావడం చూసి కన్నీళ్లను తుడుచుకొని నవ్వుతూ కాఫీ తాగాను. రోజు మొత్తం నాకు ఆ నొప్పి అలాగే ఉంది. లేవడానికి కూడా ఓపిక చాలలేదు. నొప్పిని భరించలేని ప్రతిసారి గట్టిగా అరిచి ఏడవాలని అనిపించేది. చాలా కష్టం మీద భరిస్తూ ఒకరోజు గడిపేశాను. రోజంతా ఆరాధ్యని శ్వేతనే చూసుకుంది. అమ్మ చెల్లి నాకు ధైర్యం చెప్తూ నా పక్కనే ఉండేవాళ్ళు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నారు. కానీ నాకు మాత్రం ఇంకా కొంచెం నొప్పి అలాగే ఉండడంతో నిద్ర రావడం లేదు. మొబైల్లో పాటలు వింటూ కూర్చున్నాను. ఇంతలో ఆరాధ్య ఏడ్చినట్టు అనిపిస్తే తనని ఒళ్ళో తీసుకుని జోకొడుతున్నాను. తను అలాగే నా మెడలో ఉన్న లాకెట్ పట్టుకుని పడుకుంది. తను పడుకున్న తర్వాత పక్కనే పడుకోబెడదామని చూస్తుండగా ఆ చైను తను అలాగే పట్టుకోవడం చూశాను. అసలు నేను ఇప్పటిదాకా సరిగా గమనించలేదు. కానీ ఈ చైన్ నా మెడలోకి ఎలా వచ్చిందా అని అనుకున్నాను. అప్పుడు అర్థమైంది, ఈ చైన్ మధుమతి గారిది అని.
చూడ్డానికి బాగుండడంతో ఒకసారి చూద్దామని చేతుల్లోకి తీసుకున్నాను. ఆ చైన్ లాకెట్ చాలా విచిత్రంగా అనిపించింది. దాన్ని చూస్తూ ఏదో బటన్ నొక్కగానే ఆ లాకెట్ ఓపెన్ అయింది. అందులో నుంచి ఏదో చిన్నని పరికరం ఒకటి కనిపించింది. అదేంటో అర్థం కాలేదు. ఏదైతే ఏంటిలే అని అనుకుని దాన్ని పక్కనే ఉన్న ఒక డబ్బాలో వేసేసి మళ్ళీ చైన్ మెడలో వేసుకున్నాను. తర్వాత పాపని చూస్తూ అలాగే పడుకునేశాను. మరుసటి రోజుకు కొంచెం నొప్పి తగ్గినట్టు అనిపించింది. ఆ రోజు కూడా నా చేత అసలు ఒక్క పని కూడా చేయించకుండా మొత్తం పనులన్నీ అమ్మ చెల్లె చూసుకున్నారు. ఆ రోజు సాయంత్రం అమ్మ లేని సమయం చూసి శ్వేతతో ఇలా మాట్లాడాను. శ్వేత, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన అబ్బాయి పేరేంటి? కళ్యాణ్ వదినా. తన ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా? ఉంది, కానీ ఇప్పుడెందుకు వదినా? నువ్వు ముందు నెంబర్ ఇవ్వు, తర్వాత చెప్తా కదా. సరే అని నెంబర్ చెప్పింది. నేను వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేశాను. అటువైపు నుంచి ఒక అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో హలో, కళ్యాణ్ గారా మాట్లాడేది? అవును నేనే, మీరెవరండి? నేను శ్వేత వాళ్ళ అన్నని మాట్లాడుతున్నాను. ఆ మాట అనగానే పక్కనే ఉన్న చెల్లి వింతగా చూసింది. వెంటనే సర్దుకొని కాదు కాదు, శ్వేత వాళ్ళ వదినని మాట్లాడుతున్నాను అన్నాను. ఆ మాట వినగానే అటువైపు ఉన్న అబ్బాయి గౌరవమో భయమో తెలియదు కానీ తడబడుతూ చెప్పండి మేడం అంటూ అడిగాడు. నీకు మా శ్వేత అంటే నిజంగా ఇష్టమేనా? ఇష్టం కాదండి, ప్రాణం. తనకు నా ప్రేమను తెలిపిన తర్వాత తను ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి తన సమాధానం కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. తనని బాగా చూసుకోగలను అని తనకు నమ్మకం కలిగించాలనే తనని 3 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నా సరే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాతనే తన ముందుకు ధైర్యంగా వచ్చి చెప్పాను. కానీ ఇప్పుడు తనకు వేరే అబ్బాయితో పెళ్లి కుదరబోతోంది అని విన్న క్షణం నుంచి ప్రాణం పోయేలా అనిపిస్తోందండి. తన గొంతులో శ్వేత తనకు దక్కదేమో అన్న భయం, బాధ రెండూ కనిపిస్తున్నాయి. బాధపడకు కళ్యాణ్, శ్వేతకు కూడా నువ్వంటే ఇష్టమే. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను. నన్ను నమ్ము. ఆ మాట చాలండి, ఇప్పుడు నా ప్రాణం కొంచెం కుదుట పడింది. తొందరలోనే వీలు చూసుకొని మీ ఇంటికొచ్చి పెళ్లి సంబంధం మాట్లాడతాం అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఏంటి వదినా నువ్వు చెప్పింది? అమ్మ అన్నయ్యకు అసలు విషయమే చెప్పలేదు అడిగింది శ్వేత. నువ్వు టెన్షన్ పడకు శ్వేత, మీ అన్నయ్యని నేను ఒప్పిస్తా కదా. నేను ఏదైనా మాట చెప్తే అది మీ అన్నయ్య చెప్పినట్టే అని గుర్తుపెట్టుకో. ఇంకా అమ్మని అంటావా, మేమిద్దరం కలిసి ఒప్పిస్తాంలే. కానీ వదినా, వాళ్ళు కట్నం కొంచెం ఎక్కువగానే అడుగుతారు. మనం అంత ఇవ్వలేము. అవన్నీ నీకెందుకు, పెద్దవాళ్ళం మేము చూసుకుంటాం కదా. నువ్వెళ్ళి కళ్యాణ్తో కాసేపు మాట్లాడు పో. ఆ మాట అనగానే శ్వేత సిగ్గుల మొగ్గయింది. బుగ్గలు 2 ఎర్రగా అయ్యాయి. చూడు అప్పుడే ఎంత సిగ్గో, ఇక పెళ్ళైతే మమ్మల్ని మర్చిపోతావేమో. అబ్బా పో వదినా అంటూ సిగ్గుతో పారిపోయింది. తనకు మాట అయితే ఇచ్చాను, కానీ ఈ పెళ్ళి ఎలా చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. నేనే తన అన్నని అని ఎలా చెప్పేది? సిద్ధులా ఉన్న మధుమతి గారు తొందరగా దొరికితే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చు అని అనిపించింది. నా కోరిక ఆ దేవుడు విన్నాడనుకుంటా. తర్వాతి రోజు నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, తొందరగా రమ్మని. ఆ ఫోన్ కాల్ రాగానే సిద్ధు దొరికిపోయాడేమో అని అమ్మ చెల్లి ఇద్దరూ సంతోషపడిపోయారు. నాకు కూడా ఆనందంగానే ఉంది. ఎందుకంటే నాలా ఉన్న మధుమతి గారు దొరికితే నేను మళ్ళీ మామూలు మనిషి అవ్వచ్చు కదా అని. అలా ఆలోచిస్తూ నేను శ్వేత ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నేరుగా ఎస్ఐ గారి దగ్గరకు వెళ్ళి, సార్ మా సిద్ధు దొరికాడా? ఎక్కడున్నాడు సార్? మీ సిద్ధు దొరకలేదు, కానీ మీరు దొరికారు మేడం. నేను దొరకడం ఏంటండి అంటూ అయోమయంగా అడిగాను. మీరు కనపడటం లేదని కంప్లైంట్ వచ్చింది. మీరేం మాట్లాడుతున్నారు? నేను ఇక్కడే ఉన్నాను కదా, కనబడటం లేదని అంటారేంటి? ఇంతకీ ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? అదిగో మీ అమ్మా నాన్న అంటూ ఒకవైపు చూపించాడు. వాళ్ళని ఎక్కడో చూశాను అని ఆలోచిస్తున్న నాకు హోటల్లో మధుమతి గారి గదిలో చూశాను అని గుర్తొచ్చింది. వాళ్ళెవరో కాదు, మధుమతి గారి అమ్మా నాన్న. అది తెలియగానే షాక్తో అలాగే ఉండిపోయాను. మధుమతి గారి అమ్మా నాన్న కూడా ఆశ్చర్యంగా నా వంక చూస్తున్నారు. అంతలా ఏముందబ్బా అని నన్ను నేను చూసుకున్నాక అర్థమైంది. వాళ్ళు నా గుండెల మీద ఉన్న తాళిని చూస్తున్నారు అని. అయినా నా దరిద్రం ఇంత దరిద్రంగా ఉందేంటి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాలేదు. ఏడుకొండలవాడా వెంకటరమణ, గోవిందా గోవిందా.
ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.